జై శ్రీమన్నారాయణ. అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహమునేలే పతికిని శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చిన తనికి శరణు, వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చిన తనికి శరణు. ఏ దేశాతనయ్యున్న ఈతనికి శరణు, ఏ దేశాతనయ్యున్న ఈతనికి శరణు, శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహమునేలే పతికిని శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు, అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు, దిందుపడి దేవతల దేవునికి శరణు, దిందుపడి దేవతల దేవునికి శరణు, అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు, దిందుపడి దేవతల దేవునికి శరణు, అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహమునేలే పతికిని శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు, తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు, ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు, ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు, దీనులకిందరికిచ్చే దేవునికి శరణు, ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు, దీనులకిందరికిచ్చే దేవునికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, పరమునిహమునేలే పతికిని శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. జై శ్రీరామ్. ఈ పాటని అన్నమాచార్యుల వారు రచించిన సంకీర్తన అండి. ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎలా పాడాలి అనేది ఒకసారి డిస్కస్ అయితే చేసుకుందాము. అరసి నన్ను గాచిన, గాచిన అతనికి అని కలిపేసి ఉన్నది. ఇక్కడ మనం ఏమనాలి అంటే అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. ఓకేనా? సెకండ్ లైన్లో పరమునిహమునేలే హయ్యర్ నోట్ అన్నమాట, పతికిని శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. ఇక్కడతో ఇది అయిపోతుంది కదా. ఇక్కడ ఫస్ట్ చరణంలో వేదములు తెచ్చినట్టిని ఆది మూలం అంటే రెండు కూడా ఈక్వల్గా పాడాలి. థర్డ్ లైన్కి వచ్చేసరికి హయ్యర్ నోట్ ఇచ్చి ఫోర్త్ లైన్ లోవర్ నోట్ ఇవ్వాలన్నమాట. వేదములు తెచ్చినట్టి విభునకి శరణు,
ఆది మూలమంటే వచ్చిన తనికి శరణు. చూసారా, ఇది రెండు ఈక్వల్గా పాడిన తర్వాత థర్డ్ లైన్కి వచ్చేసరికి హయ్యర్ నోట్ అనమాట. ఆ రెండింటికన్నా హయ్యర్ నోట్ పాడాలి. ఏది సాతానై ఉన్న ఈతనికి శరణు. ఫోర్త్ లైన్కి వచ్చేసరికి లోవర్ నోట్కి ఇవ్వాలి. థర్డ్ లైన్ 2 టైమ్స్ పాడాలి. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు. అలాగనమాట. సేమ్ ఈ 3 చరణాలు కూడా ఆ విధంగానే పాడాలి. అందరికీ ప్రాణమైన ఆతనికి శరణు. ముందు 3 మూర్తుల మూర్తికి శరణు. 2 లైన్లు ఈక్వల్గా పాడి థర్డ్ లైన్కి వచ్చేసరికి హయ్యర్ నోట్ ఇవ్వాలి. 2 లైన్ల మీద కొంచెం హయ్యర్గా ఇవ్వాలన్నమాట. దిందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైన తనికి శరణు. ఫోర్త్ లైన్కి వచ్చేసరికి లోవర్ నోట్ ఇవ్వాలన్నమాట. సేమ్ అదే ఈక్వల్గా థర్డ్ది కూడా అలాగే పాడాలి. తానే చైతన్యమైన దైవానకు శరణు. నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. 2 ఈక్వల్గా పాడిన తర్వాత థర్డ్ లైన్ అనేది హయ్యర్ నోట్లో ఇచ్చి లాస్ట్ లైన్ అనేది లోవర్ నోట్ రావాలి. ఆనుక శ్రీ వెంకటాద్రి యందు నుండి వరములు. అది 2 టైమ్స్ పాడిన తర్వాత లాస్ట్ లైన్ లోవర్ నోట్ ఇవ్వాలి. దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. ఈ విధంగా పాడాలండి ఈ పాటని. చాలా అద్భుతమైన పాట. నేర్చుకోవాలనుకున్న వారు ఈ పిక్ని సేవ్ చేసుకొని వాయిస్ రికార్డ్ అనేది 2 టైమ్స్ ఆలకిస్తే వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది. అందరూ విని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.